అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మా కష్టాన్ని గుర్తించట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా కష్టాన్ని గుర్తించినట్లు. లైక్ చేస్తే మీకు డేటా అయిపోదు, ఏమైపోదు, జస్ట్ మాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి. ఓకే, చూడండి. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కాగ్ ఇచ్చినటువంటి, అంటే ఏదైతే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ కూడా వెనకాల ఉండి రైట్ అప్ చేస్తూ ఉంటారో నివేదిక ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, కట్టవలసిన వడ్డీలు, ఇంకా ఎంత వెసులుబాటు ఉంది, ఏమేంటి అనేదాన్ని నివేదిక ఇవ్వడంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని వివరిస్తూ ప్రెస్ మీటింగ్ పెడతాం అయితే జరిగింది. సో పెడుతూ కూడా ఓ మాట అన్నారు, ఆర్థిక పరిస్థితి గాడి 15% పెరిగితేనే సూపర్ 6 పథకాల అమలు చేస్తామని అయితే వారు చెప్పడం జరిగింది. ఎప్పటి వరకు అని అంటే మినిమం 10 నుంచి 9 ఏళ్ళ దాకా పడుతుందని అయితే చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా మౌనంగా ఏముండరు. ఆల్రెడీ వైసీపీ పార్టీ వాళ్ళు దీని మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలవుతుంది. సూపర్ 6 హామీలు ఎత్తేసారు, ప్రజలకు తగిన శాస్తి అయిందని చాలామంది ఇంకొకరు అంటున్నారు. సో ప్రభుత్వం అలాగేం చేయదు. ఆల్రెడీ పెన్షన్లు ఇస్తుంది, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏవైతే ఉన్న 3 అవి కూడా ఇస్తుంది. సో పోలవరం ప్రాజెక్ట్కి, అమరావతికి వీటిలో కూడా డబ్బులు వచ్చినాయి. పథకాలకు కూడా ఎటువంటి డోకా ఉండదు. ఎందుకనంటే ప్రభుత్వం తనకున్న బాధ చెప్పింది. ఇంట్లో ఎలాగైతే డబ్బులు ఉండవు, అలాగే ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి, పథకాలు అమలు చేయడానికి కూడా నిధులు ఉండవు. కానీ మన దగ్గర తీసుకోవాల్సిన ట్యాక్స్లు అన్నీ కూడా తీసుకున్నారు. మన పరిస్థితి ఏంటంటే సంపాదించిన దాని మీద ట్యాక్స్, సంపాదించింది ఖర్చు పెట్టే దాని మీద కూడా ట్యాక్స్. అర్థమైందా? ఉద్యోగం చేస్తుంటే 30% ట్యాక్స్ కట్టాలి. ఏదైనా వస్తువు కొంటే దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ డబ్బులన్నీ ఎక్కడ పోతాయంటే వడ్డీ కట్టుకుంటారు. మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటే అప్పు తీసుకుని పెన్షన్లో ఉద్యోగస్తులకి జీతాలు, ఈ పథకాలు అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి జూన్ నాటికల్లా తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో అది వేస్తా అన్నారు. దాంట్లో ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అలాగ ఉన్నట్లయితే ప్రజలు కూడా వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. సో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎక్కువ వచ్చిందంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాక్సిమం అప్పు చేసైనా, లేకపోతే ఏదైనా ప్రభుత్వ స్థలాలు అమ్మైనా, తాకట్టు పెట్టైనా ప్రభుత్వం హామీ పథకాలను అయితే అమలైతే చేస్తుంది అనమాట. సో దీనికి ఎటువంటి బ్యాక్ డ్రాప్ ఏదన్నా ఉందా లేదో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా అప్పులు చేసి వేశారు. మెల్లగా ఏదైనా ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కట్టుకుంటూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు టైం పెట్టుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు. సో ప్రభుత్వం అనేది పథకాల కోసం అప్పు అనేది చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. సో పథకాలు రావు అని అపోహ మానేయండి. ఖచ్చితంగా జూన్ నాటికల్లా తల్లికి వందనం అమ్మఒడి పథకం అయితే వస్తుంది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఏ పత్రాలు ఇవ్వాలన్నీ కూడా మళ్ళీ వీడియో చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.